హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకి ఎన్సీఆర్టీస్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అనేవి మీకు గత వీడియోలో తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగా మనం ఈరోజు నుంచి కొత్తగా కంప్లీట్గా కొత్త ఎన్సీఆర్టీ మీద కంప్లీట్గా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీస్ చదువుకోవాలి. పాత ఎన్సీఆర్టీలకి కొత్త ఎన్సీఆర్టీలకి ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయి, మార్పులన్నీ కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ. మరి ఇప్పుడు అందులో భాగంగా కంటెంట్ కూడా ఆల్మోస్ట్ 6th క్లాస్లో 8th క్లాస్ కంటెంట్ ఇచ్చారు. మీరు క్లాస్ వింటూనే ఉండండి, అద్భుతమైనటువంటి సమాచారం మీకు కనిపిస్తుంది తర్వాత. ఓకేనా, రైట్. మరి మొదటిగా మనకి 6th క్లాస్లో ఇచ్చినటువంటి పాఠం ఏంటంటే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనేది మనకి మొదటిగా ఉన్నటువంటి పాఠం. ఓకేనా, మరి ఇక్కడ డైవర్సిటీ అంటే ఏంటంటే వైవిధ్యం అని చెప్పేసి అంటారు. ఇక్కడ లివింగ్ వరల్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే జీవుల వైవిధ్యం అని చెప్పేసి టాపిక్ పేరండి. టాపిక్ పేరు ఏంటన్నా? టాపిక్ పేరు జీవుల వైవిధ్యం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల మధ్య వైవిధ్యం. వైవిధ్యం అంటే ఏం లేదండి, రిలేషన్ అనమాట. యానిమల్స్కి చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి, యానిమల్స్కి, ప్లాంట్స్కి, వేరు యానిమల్స్కి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి మనం డైవర్సిటీ అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి 6th క్లాస్ ఎన్సీఆర్టీలో మనకి బయాలజీ పాఠాలను డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది రెండవ పాఠంగా కొత్త ఎన్సీఆర్టీలో ఉండడం జరిగింది, క్యూరియాసిటీ పుస్తకంలో. ఓకేనా, మరి ఈ లెసన్లో మనకి ఏమేమి నేర్చుకుంటామంటే పూర్తి స్థాయిలో మనకి ఏంటంటే మొక్కలకు సంబంధించినటువంటి బేసిక్ అంశాలతో పాటుగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో. అదేవిధంగా జంతువులకు సంబంధించి అంటే యానిమల్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇందులో ఉంటుంది. యాక్చువల్గా 6th క్లాసే కదా అని చెప్పి చాలా ఈజీగా తీసుకోవడానికి లేదు, మీకే అర్థమవుతుంది. క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కంటెంట్ ఎలా ఉంది ఏంటని చెప్పి మీకు అర్థమవుతుందన్నమాట. అయితే ఈ టెక్స్ట్ బుక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో కొన్ని మనకి అన్నెసెసరీ అంటే ఏంటంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా వారు కొన్ని యాక్టివిటీస్ అనేది అందించడం జరిగింది. యాక్టివిటీస్ని స్కిప్ చేస్తూ మనకు కావాల్సిన సమాచారం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అవసరమో అదే డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి సార్, ఒక వైజ్ సేయింగ్, ఒక మంచి మాట చెప్పడం జరిగింది చూడండి. ఇది మనం తెలుసుకున్నాం బేసికల్గా. ట్రీస్ స్టాండ్ ఇన్ ద సన్. చెట్లు అనేవి సూర్యుని కింద నిల్చుని ఉంటాయి. అండ్ గివ్ షేర్ టు అదర్స్. అవి మనకి ఏం చేస్తాయి? నీడనిస్తాయి అన్నమాట. దైర్ ఫ్రూట్స్ ఆర్ ఆల్సో ఫర్ అదర్స్. మరి అవి అవి పెంచుకున్నటువంటి ఫ్రూట్స్ కూడా మన కోసమే పెంచుతాయి. లైక్ వైజ్ అదేవిధంగా గుడ్ పీపుల్ బేర్ ఆల్ హార్డ్షిప్స్. మంచివారికి ఎప్పుడూ అన్ని రకాల కష్టాలు వస్తాయి. బ్రింగ్ వెల్ఫేర్ టు అదర్స్. అండ్ అదేవిధంగా ఇతరుల సంక్షేమం కోరుకుంటారన్నమాట, ఇతరుల కోసం మంచి చేస్తారన్నమాట. దే గివ్ టు అదర్స్. వారు సాధించింది కూడా ఇంకా వేరే వారికి అంటే ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఎవర్ దే హ్యావ్ అండ్ వారు ఏదైతే సాధించారో అది ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే చెట్లు లాగే మనం కూడా ఉండాలి అని చెప్పి దీని యొక్క మెసేజ్. ఓకేనా, సో ఇది ఒక విధంగా తెలుసుకోవడం మంచిదే మనకి. ఓకే, రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మరి లెసన్లోకి వెళ్దాం. చూడండి సార్, ఇక్కడ మనకి ఈ లెసన్ని మనం గమనించేటప్పుడు చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఇగోండి, ఇక్కడ మంకీ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంటుంది? నెమల్ ఉంది. ఇక్కడ ఏమో డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ ఒక టీచర్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, చెట్లు ఉన్నాయి. ఓకేనా, ఇగోండి పూలు ఉన్నాయి, సీతాకోక చిలుకలు ఉన్నాయి, డిఫరెంట్. ఇగోండి, ఇక్కడ పిల్లోడు మనకి బైనాక్యులర్లో చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందండి? ఒక జీవుల సమూహం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, వివిధ రకాల జంతువులు మరియు వివిధ రకాల పక్షులు మరియు వివిధ రకాల చెట్లు మధ్య వీరందరూ కూర్చున్నారన్నమాట. అంటే ఇలా జీవులన్నీ కూడా ఒకదానితో ఒకటి సత్సంబంధాలు కలిగి వాటి యొక్క జీవనం ఒకదాని మీద ఒకటి ఆధారపడి నడిపిస్తే దాన్ని ఏమంటారంటే జీవ వైవిధ్యం అని చెప్పి అంటారండి. ఏమంటారండి? జీవ వైవిధ్యం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తారు నాన్న? బయోడైవర్సిటీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. చూసారా, ఒక పిక్చర్లో మనకి ఎంత ముఖ్యమైనటువంటి సమాచారం మనం అర్థం చేసుకోగలమా? ఓకేనా, మెల్లగా మనం లెసన్లోకి వెళ్దామండి. ఈ లెసన్లో మనకి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్తాం. ఇదంతా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పేదానికి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి, ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, రైట్. ఎస్, చూడండి సార్, ఇక్కడ మనకి 3 రకాల మొక్కలను మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఎన్ని రకాల మొక్కలమ్మా? 3 రకాల మొక్కలు. చూడండి, మొదటిగా గ్రాస్ అంటే ఏంటి? గడ్డి. గ్రాస్ అంటే ఏంటమ్మా? గడ్డి. ఓకేనా, గడ్డి.
తర్వాత తులసి మొక్క, దీన్ని హోలీ బ్యాసిల్ అంటారు. నెక్స్ట్ హైబిస్కస్, గూదాల్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. హైబిస్కస్ అంటే ఏంటి? మందారం. ఓకేనా. హైబిస్కస్ అంటే ఏంటమ్మా? మందారం. ఓకేనా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ తెలుసుకుందామా? ఈ హైబిస్కస్ అనేది సాధారణంగా ఒక ద్విలైంగిక పుష్పం. గుర్తుపెట్టుకోండి, ద్విలైంగిక పుష్పం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ బైసెక్సువల్ ఫ్లవర్. అంటే ఏంటి? బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్ అనేవి ఈ ఫ్లవర్లో ఉంటాయి. అందుకే దీన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటారు. మరి ఈ ఫ్లవర్లో ఏం జరుగుతుందంటే సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. ఓకేనా. మీకు ఇంకా హయ్యర్ క్లాసెస్ ఇంకా డెప్త్ చెప్తా. హయ్యర్ క్లాస్లో 6th చాలా ఎక్కువ డేటా ఇచ్చారు. సో ఈ మొక్కల్లో మనకి ఏం జరుగుతుందంటే స్వపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. మందారం వంటి మొక్కల్లో స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అంటే ఇగోండి ఎల్లో కలర్ ఉన్నాయి చూసారా, వీటినే మనం ఏమంటే పుప్పుడు రేణువులు లేదా పరాగ రేణువులు లేదా పొలిన్ గ్రెయిన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పొలిన్ గ్రెయిన్స్ లేదా పరాగరేణులు. ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి పరాగరేణులు ఇదే ఫ్లవర్లో పెడతా ఉంటాయి అన్నమాట. అలా పెడితే దాన్ని ఏమంటారు? సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? సెల్ఫ్ పాలినేషన్. అది గాలి వీచేటప్పుడు అలా అక్కడ ఉన్నటువంటి పరాగరేణులు పడ్డాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఎనిమోఫిలి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? ఎనిమోఫిలి. అలా కాకుండా జంతువులు వెళ్ళేటప్పుడు వాటి శరీరాన్ని తగిలి అదే ఫ్లవర్లో పడ్డాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే జూఫిలి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? జూఫిలి అంటారు. ఇవి రెక్కలు ఉన్న చూసారా, వీటిని ఆకర్షక పత్రాలు అంటారు వీటిలో. ఓకేనండి. పెటల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పెటల్స్. ఫ్లవర్కి, పుష్పానికి అందాన్ని ఇచ్చేవి పెటల్స్. ఎందుకంటే కీటకాలను ఆకర్షించుకునేందుకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కీటకాలు అంటే ఇన్సెక్ట్స్ని ఆకర్షించుకునేందుకు ఈ పూలు అనేవి అందంగా కనిపిస్తాయి. ఇగోండి ఇక్కడ గ్రాస్ ఉంది. గ్రాస్ అంటే గడ్డి. ఈ గడ్డిలో వేరు వ్యవస్థ, ఎలాంటి వేరు వ్యవస్థ ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఏముంటుందమ్మా? ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి, కానీ మీకు ఇక్కడే సమాచారం చెప్తారు. ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకేనా. పీచు వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పీచు వేరు వ్యవస్థ. దాన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్. మరి తులసిలో ఏ వేరు వ్యవస్థ కనిపిస్తుందంటే ట్యాప్ రూట్ సిస్టమ్. ఏ సిస్టమ్? ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ. మందారంలో ఏ రూట్ సిస్టమ్ కనిపిస్తుందంటే ఇందులో కూడా తల్లి వేరు వ్యవస్థ అంటే ట్యాప్ రూట్ సిస్టమ్. ఇవన్నీ వస్తాయి. ఓకేనా. కానీ మనకి అవకాశం ఉండేటప్పుడు ఇక్కడ ఎక్కువ సమాచారం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఓకేనా. రైట్. నెక్స్ట్ మరి చూసుకుంటే చూడండి సార్, ఇక్కడ ఈ చెట్లు ఇచ్చేసి చెట్లు ఎలా ఉంటాయి ఏంటని చెప్పి మెన్షన్ చేశాడు. ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకే. రైట్. మరి జాగ్రత్తగా వినండి. ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే 6th క్లాస్లో కొన్ని యాక్టివిటీ బేస్డ్ ఉన్నాయి కాబట్టి, కానీ ఎక్కడ ముఖ్యమో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా. రైట్. ఓకే. చూడండి సార్, మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఇస్తాడు ఈ లైన్లో. మీరు టెక్స్ట్ బుక్ మరి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఈ క్లాసెస్ వింటే, ఎన్సీఆర్టీ క్లాసెస్ ఇవి వినేస్తే మీరు టెక్స్ట్ బుక్ చదువుకోవాల్సిన అవసరం, పక్కన రఫ్ నోట్స్లో రాసేసుకోండి. ఏమన్నాడు ఇక్కడ చూడండి సార్, బర్డ్స్ లివ్ ఆన్ ట్రీస్. పక్షులు అనేవి చెట్ల మీద నివసిస్తాయి. ఓకే. ఇక్కడ మనకి బిట్ని దీన్ని ఎలివేట్ చేయలేము. ఫిష్ లివ్ ఇన్ వాటర్. చేపలు నీటిలో ఉంటాయి. ఎస్, చేపలు అనేవి నీటిలో ఉంటాయి. ఎలా శ్వాసక్రియ తీసుకుంటే? గిల్స్, మొప్పల ద్వారా. ఓకేనా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. లింక్ వచ్చేటప్పుడు నేర్చేసుకోవడమే. చేపలు మొప్పల ద్వారా శ్వాసక్రియ తీసుకుంటాయి, దాన్నే గిల్స్ అని చెప్పి అంటారు. అలా తీసుకోవడాన్ని ఏమంటారంటే జల శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? అలా తీసుకోవడానికి జల శ్వాసక్రియ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా. ఏమని పిలుస్తారు? బ్రాంకియల్ రెస్పిరేషన్. అండ్ చూడండి, సమ్ యానిమల్స్ లైక్ ఫ్రాగ్స్ లివ్ ఆన్ ల్యాండ్. కప్పలు లాంటి జంతువులు ఏమో నేల మీద ఉంటాయి, అదేవిధంగా వాటర్లో ఉంటాయి. నేల మీద మరియు నీటిలో ఉన్న జంతువులను ఏమంటారు సార్ అంటే ఉభయచరాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? నేల మీద మరియు నీటిలో ఉండే జంతువులను ఏమంటారు? ఉభయచరాలు. ఇక అందుకే యాంఫీబియన్స్. బిఐ అంటే బై కదా, రెండు కదా, సో యాంఫీబియన్స్ అంటారు. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఏముందో చూద్దామా. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక క్లాస్లో మనకి టీచర్ ఏంటంటే వేరు జంతువులు వేయిస్తుంది. ఈ జంతువులు బొమ్మలు వేయిస్తున్నారు ఈమె. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇవ్వండి, వేరు జంతువులు, వేరు మొక్కలు ఇవన్నీ వేయిస్తుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏముందని అర్థం? మనకి జీవుల వైవిధ్యం అనేది ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఏంటమ్మా? జీవుల వైవిధ్యం. దాన్నే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? మనకి బయోడైవర్సిటీ, లేదనుకుంటే డైవర్సిటీ అని కూడా పిలుచుకోవచ్చు, లేదనుకుంటే బయోడైవర్సిటీ అనవచ్చు. ఓకేనా. సో బయోడైవర్సిటీ గురించి మనకి తెలియజేస్తున్నారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా.
రైట్. జాగ్రత్తగా మీరు వినండి. యెస్ చూడండి సార్ ఎంత మంచి స్టేట్మెంట్. మనకి ఎస్ఆర్స్‌నో, రేజ్‌నో, కన్క్లూజన్ స్టేట్మెంట్. లేదనుకుంటే కరెక్ట్ సెంటెన్స్, రాంగ్ సెంటెన్స్ ఏది ఇలా అయినా అడగొచ్చు. లేదనుకుంటే డెఫినిషన్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్‌లు అడగొచ్చు. చూడండి సార్ మంచి ఇంపార్టెంట్ అంశం ఇచ్చాడు ఇక్కడ. ఏంటి ఇచ్చాడు ఇక్కడ ఇంపార్టెంట్ అంశము? జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్. సార్ ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ ప్రాంతం, ఓకేనా, ఒక పర్టికులర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఓకేనా, అదేవిధంగా మళ్ళీ వీటితో పాటు వెరైటీ ఆఫ్ యానిమల్స్, ఓకేనా, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, వెరైటీ ఆఫ్ అంటే రకరకాల మొక్కలు, రకరకాల జంతువులు ఒకే చోట నివసిస్తే దాన్ని ఏమంటారంటే బయోడైవర్సిటీ, లేదా ఏమని పిలుస్తామంటే జీవ వైవిధ్యం అని చెప్పి ఏమని పిలుస్తామమ్మా? జీవ వైవిధ్యం అని చెప్పి పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఒకే చోట గుర్తుపెట్టుకుని, ఒకే చోట వివిధ రకాల మొక్కలు, జాగ్రత్తగా వినాలి, వివిధ రకాల మొక్కలు మరియు వివిధ రకాల జంతువులు, ఓకేనా, ఇలా రెండు కలిసి నివసించడాన్ని ఏమని పిలుస్తారంటే జీవ వైవిధ్యం అని చెప్పి పిలుస్తారు. ఇది ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మనకి ఎసెర్స్ను, రేజ్ను, కన్క్లూజను, స్టేట్మెంటు లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. ఒకే ప్రాంతంలో వివిధ రకాల మొక్కలు, జంతువులు నివసించడాన్ని ఏమంటారు అని అడుగుతాడు. మనకు 4 ఆప్షన్లు ఇస్తాడు. ఏంటో 4 ఆప్షన్లు? ఒకటోది ఎకాలజీ అంటే ఆవరణ వ్యవస్థ అంటాడు. రెండోది ఏమంటాడంటే బయోడైవర్సిటీ అని చెప్పి రెండోది ఇస్తాడు. మూడోది ఏమిస్తాడంటే ఎన్వైరన్మెంట్, ఏమంటారు మూడోది? ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణం అని ఇస్తాడు, ఓకేనా. నాలుగోది వచ్చేసరికి ఫుడ్ వెబ్ లేదా ఫుడ్ చైన్ అని చెప్పి ఇస్తాడు. చూసారు అన్నీ దగ్గరగా ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా మీకు బాగా తెలిసినటువంటి ఆప్షన్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం అనే పిలుస్తున్నటువంటి ఆప్షన్ ఖచ్చితంగా మీరు పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే ఆ టాపిక్ మీద అవగాహన లేకపోయేటప్పుడు. అర్థమైందండి. సో క్వశ్చన్ ఇక్కడ ఇలా రైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే రైట్. మరి నెక్స్ట్కి వెళ్దామా? నెక్స్ట్ మనం గమనిద్దాం నెక్స్ట్ ఏమన్నాయి అనేది. ఇలా మనం గమనించుకుంటూ పోతే మనకి ఇంకా ఈ లెసన్లో ఇంకా ఎక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి జాగ్రత్తగా మీరు గమనించండి. ఎస్ చూడండి సార్ ఇక్కడ మొక్కలు వాటి ఎత్తుని బేస్ చేసుకుని, ఇది ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారు ఇది కూడా, ఓకేనా. ఏమంటాడంటే చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్, జాగ్రత్తగా వినండి అమ్మా. ప్లాంట్స్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ హెర్బ్స్. మొక్కలని హెర్బ్స్ అని, గుల్మాలు అంటారు కదా, అదేవిధంగా స్రబ్స్ అని, అదేవిధంగా ట్రీస్ అని 3 రకాల క్లాసిఫై చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. మొక్కలని ఎలా క్లాసిఫై చేస్తారో ఒకటోది హెర్బ్ అని, ఓకేనా, రెండోది వచ్చేసరికి స్రబ్ అని, మూడోది వచ్చేసరికి ట్రీస్ అని, ఇలా 3 రకాలు విభజిస్తారు. దేనిని ఆధారం చేసుకుని విభజిస్తారు, అది ఇంపార్టెంట్. దేనిని ఆధారం చేసుకుని ఇలా విభజిస్తారంటే హైట్ ఆఫ్ ద స్టెమ్. ఎంత ఇంపార్టెంట్ పెట్టి చూడండి సార్. యాక్చువల్గా ఇలా 3 రకాలుగా విడదీస్తారని తెలుసు, కానీ ఈ స్టెమ్ని ఆధారం చేసుకుని విడదీస్తారని చెప్పేసి పాత పుస్తకంలో ఇవ్వలేదు. ఈ పుస్తకంలో నేను ఇప్పుడే చూశాను ఇది, ఓకేనా. సో దేన్ని ఆధారం చేసుకుని హైట్ ఆఫ్ ద స్టెమ్ అంటే ఏంటంటే కాండం అంటారు కదా, మొక్క యొక్క కాండ భాగం యొక్క ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క తీసుకుందాం, ఓకేనా. మొక్క తీసుకుంటే ఇది వేరు, ఇదంతా ఇగోండి ఈ మధ్యలో ఉండేది ఏదైతే దీన్ని కాండం లేదా స్టెమ్ అంటారు. స్టెమ్ యొక్క ఎత్తును ఆధారం చేసుకుని హెర్బ్ అని, స్రబ్ అని, ట్రీస్ అని మనం సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనండి. రైట్. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, ఇది ఇంకా స్టార్టింగ్, ఇంకా లెసన్ మధ్యలోకి వెళ్తే ఇంక వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట కంటెంట్, ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి సార్ మనకు ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందామా. ఎగ్జాంపుల్స్ ఏమన్నాడండి? మ్యాంగో, మామిడి అనేది ఏదైతుందో ఎప్పటికైనా చెట్టు అవుతుంది. ఒక రోజ్ అనేది ఏదైతుందో ఒక మనకి ఇది గుల్మం, ష్రబ్ అంటే గుల్మం అవుతుంది, ఓకేనా. అదేవిధంగా టొమాటో ఎప్పటికైనా కానీ హెర్బ్ అవుతుంది అనమాట, ఓకేనా. పొద మొక్కలు అంటారు, ఓకేనా. ఇంపార్టెంట్. ఇది మనకి ఎలా అయినా అడగచ్చు, ఏ ఆస్పెక్ట్లో అయినా క్వశ్చన్ అడగచ్చు. రైల్వే ఎగ్జామ్స్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నా కానీ ఎన్సీఆర్టీస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఇంకా ఎన్సీఆర్టీస్, అర్థమైందండి. ఓకే రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దామా. ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సమ్ ప్లాంట్స్ గ్రో రియల్లీ, జాగ్రత్తగా వినండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది, ఓకే. ఏమంటాడు? సమ్ ప్లాంట్స్ గ్రో రియల్లీ టాల్ అండ్ హ్యావ్ హార్డ్, థిక్, బ్రౌన్ అండ్ వుడీ స్టెమ్స్. కొన్ని చెట్లు నిజంగా చాలా ఎత్తుగా పెరుగుతాయి, దృఢంగా ఉంటాయి, దళసరిగా ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, కలపను కూడా కలిగినటువంటి కాండం ఉంటుంది అనమాట.
దర్ బ్రాంచెస్ టిపికల్లీ స్టార్ట్ హైయర్ అప్ ఆన్ ద స్టెమ్ అవే ఫ్రమ్ ద గ్రౌండ్. కొన్ని చెట్లు ఏంటంటే గ్రౌండ్ దగ్గర నేల దగ్గర నుంచి చూస్తే చాలా ఎత్తుగా పెరిగేస్తాయి. అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే చెట్లు అని చెప్పి పిలుస్తారు, ట్రీస్ అంటారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూసారా, ఇక్కడ మ్యాంగో. కాబట్టి ఇవ్వండి ఇక్కడ మ్యాంగో ఎంత చక్కగా ఉంది చూసారు మ్యాంగో. ఓకేనా, ఇదే ట్రీ అండి, మ్యాంగో ట్రీ. ఓకేనా, మ్యాంగో అనేది ఒక ట్రీయా శ్రబ్బా? ట్రీ అనమాట. ఓకేనా, రైట్, ఓకే కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ స్రబ్ అనేసరికి, ఇక్కడ మనకు చూడండి స్రబ్ అనేసరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, రోజ్, గులాబీ. ఓకేనా, స్రబ్ అంటే దీన్ని ఏమంటారు, గుల్మం, హెర్బ్ పద. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, టొమాటో. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడండి, టొమాటో. టొమాటో యొక్క శాస్త్రనామం ఏంటి, లైకో పెర్సికాన్. జాగ్రత్త వినండి, లైకో పెర్సికాన్ ఎస్కులెంటం. ఓకేనమ్మా, లైకో పెర్సికాన్ ఎస్కులెంటం అనేది టొమాటో యొక్క శాస్త్రనామం. ఓకేనా, రైట్. సో మనకి ఇక్కడ హెర్బ్స్, ఎస్, ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ లెసన్లో ఇంకా ఏమున్నాయి ఒకసారి ఇంపార్టెంట్ తెలుసుకుందామా. ఓకే, ఇంకా మనకి ఏమి ఇచ్చారు ఒకసారి గమనిస్తే అండి, ఇందులోనే మనకి ఇంకేమి ఇచ్చారు, హెర్బ్ యొక్క క్యారెక్టర్స్ ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంది. హెర్బ్ యొక్క క్యారెక్టర్ చూడండి, సమ్ ప్లాంట్స్ ఆర్ టిపికల్లీ స్మాల్ విత్ సాఫ్ట్ అండ్ గ్రీన్ స్టెమ్స్. కొన్ని మొక్కలు ఏంటంటే చిన్న మొక్కలు ఉంటాయండి, మృదువుగా ఉంటాయి, గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో కాండం ఉంటుంది. అలాంటి వాటిలో ఏమంటారు, హెర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్ టొమాటో ప్లాంట్. నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్స్. కొన్ని మొక్కలు ఏంటంటే బాగా వీక్గా ఉన్నటువంటి కాండాలు ఉంటాయి. ఓకేనా, బలహీనమైన కాండాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, అవి నీడ్ టు క్లైంబ్ అంటే సపోర్ట్ తీసుకుని పాకుతూ వెళ్ళాలి. అలాంటి మొక్కలు ఏమంటారు, క్లైంబర్స్ అంటారు. ఏమంటారండి, క్లైంబర్స్ అంటారు అన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా సమ్ ప్లాంట్స్ క్రీప్ అలాంగ్ ద గ్రౌండ్. కొన్ని ఏంటనుకున్నారు, మనకి నేల మీద పాకుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాటిని ఏమంటే క్రేపర్స్ అని చెప్పేసి పిలుస్తారు. వాటిని ప్రాకే మొక్కలు అని చెప్పి పిలుస్తారు. అంటే కాండం అనేది వీక్గా ఉండడం వల్ల నేల మీద ప్రాకుతూ వెళ్తాయి, అందుకే ప్రాకే మొక్కలు అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇంకా ఎస్ చూడండి సార్, ఎంత మంచి డేటా ఇచ్చాడు ఇక్కడ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇస్తాడు, మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, పుష్పించే మొక్కల్లో స్వరూప శాస్త్రం అని ఇక్కడ ఇస్తాడు. ఓకేనా, ఎస్ చూడండి సార్, ఇక్కడ లీఫ్ ఉంది కదా, పత్రం. ఈ పత్రం మీద గీతలు ఉన్నాయి చూసారా, ఈ గీతలు ఏమంటారంటే వెయిన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, వెయిన్స్. దీన్నే తెలుగులో ఈనెలు అని చెప్పి అంటారు. చూడండి, యూ మే అబ్జర్వ్ థిన్ లైన్స్ ఆన్ ద లీవ్స్. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఆ పత్రాల మీద ఇలా సన్నగా ఒక లైన్స్ అనేవి ఉండడం. ఓకే, అవునా కాదా. వీటిలో ఏమంటాడు, దీస్ ఆర్ వెయిన్స్. వీటిలో ఏమన్నామండి, ఈనెలు అని చెప్పేసి పిలుచుకున్నాం. నెక్స్ట్ చూడండి, ద ప్యాటర్న్ ఆఫ్ వెయిన్స్ ఆన్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ వెనేషన్. ఎంత చక్కని డెఫినేషన్ ఇది. ఇంటర్మీడియట్లో మాత్రం పెద్ద మ్యాటర్ ఇస్తాడు దీనికి. ఓకేనా, ఈ పత్రాల మీద ఇలా ఈనెలు అరేంజ్ అవ్వడాన్ని ఏమంటారంటే మనము వెనేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, వెనేషన్. పత్ర విన్యాసం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, పత్ర విన్యాసం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, తెలుగు మీడియం పదాలకు ఇంకా స్వస్తి చెప్పాల్సిందే, ఇంగ్లీష్ మీడియం పదాలకు అప్డేట్ అవ్వాల్సిందే. ఓకేనా, ఈవెన్ రైల్వే ఎగ్జామ్లో కూడా గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తాడు అనమాట. అక్కడ కూడా పత్ర విన్యాసం అవ్వడు, ఏమిస్తాడు, లీఫ్ విన్యాసం, లీఫ్ వెనేషన్ అని తెలుగులో ఇచ్చేస్తున్నాడు, లేదా పత్ర వెనేషన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి గూగుల్ ట్రాన్స్లేషనే, కాబట్టి మీరు అప్డేట్ అవ్వాల్సిందే. ఓకేనా సార్, ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఈ పత్రాల్లో చూడండి, ఫస్ట్ హైబిస్కస్ అన్నాడు. హైబిస్కస్ అంటే ఏంటి, మందారం. అవునా, మందారంలో రెటిక్యులేట్ వెనేషన్ ఉంది. రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటనుకున్నారు, ఇగోండి ఏ పత్రంలో అయితే ఈనెలు ఇలా వెళ్ళాలి, ఈనెలు ఎలా వెళ్ళాలండి, ఇలా వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇలా వెళ్తే దాన్ని ఏమంటారంటే రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఒక జాలాకార విన్యాసం. నెక్స్ట్ చూడండి, సమాంతర విన్యాసం. ఇది ప్యారలల్ వెనేషన్ అంటారు. అంటే చూడండి, ఇక్కడ మనకి అరిటాకు తీసుకుంటే తిన్నగా లైన్స్ అటు ఇటు సమానంగా వెళ్తూనే ఉంటాయి. వాటిలో ఏమంటారు, ప్యారలల్ వెనేషన్ అంటారు. అదేవిధంగా గడ్డి ఆకు తీసుకుంటే, గ్రాస్ లీఫ్ తీసుకున్నా, లేదా కొబ్బరి ఆకు తీసుకోండి, కొబ్బరి ఆకు ఇలా ఉంటుంది కదా, అవునా కాదు, దీని మీద గీతలు తిన్నగా వెళ్తాయి కదా, దాన్ని ప్యారలల్ వెనేషన్, సమాంతర విన్యాసం. ఇదేమో జాలాకార విన్యాసం అంటారు. ఓకేనా, ఇది మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ ఇగోండి, మీకు ఆల్రెడీ చెప్పాను జాలాకార విన్యాసం అంటే ఏంటి, అదేవిధంగా సమాంతర విన్యాసం అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇంకా ఏముందో చూద్దాం. ఎస్, రూట్ సిస్టమ్ ఇచ్చాడండి, చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఏ మొక్కలో అయితే వేర్లు జాగ్రత్త గమనిస్తే ఒక ప్రధాన వేరు ఉండాలి, అటు ఇటు పార్శ్వ వేర్లు ఉండాలి. దీన్ని ఏమంటారంటే మదర్ రూట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, మదర్ రూట్. ఓకే, తెలుగులో తల్లి వేరు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, తల్లి వేరు అంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ఏమంటారు, లాటరల్ రూట్ అని చెప్పి పిలుస్తారు. పక్కన ఉన్న వాటిలో ఏమని పిలుస్తారంటే లాటరల్ రూట్. తెలుగులో పార్శ్వపు వేర్లు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు తెలుగులో,
పార్శ్వపు వేర్లు అని చెప్పి పిలుస్తారు. ఏ మొక్కల్లో అయితే తల్లి వేరు మరియు పార్శ్వ వేర్లు ఉంటాయో ఇలా ఉంటే వీటిని ఏమంటారంటే తల్లి వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. చూడండి సార్, ఎంత అర్థం చేసుకోవచ్చు మనం. ఏ మొక్కలో అయితే మనకి మదర్ రూటు పక్కన లాటరల్ రూట్ పార్శ్వపు వేర్లు ఉంటే దాన్ని తల్లి వేరు వ్యవస్థ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. మోస్ట్ 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 ఇంపార్టెంట్. అలా కాకుండా ఇక్కడ చూడండి, ట్యాప్ రూట్ సిస్టమ్ తల్లి వేరేస్తే ఏ మొక్కలు ఇది? ఆవాల మొక్క, మస్టర్డ్ ప్లాంట్. ఓకేనా? ఆవాల మొక్కలోనే అంటే మనకు మొక్కల్లో వేరు వ్యవస్థల్లో భాగంగా వేరు వ్యవస్థల రకాల్లో భాగంగా మొదటిది ట్యాప్ రూట్ సిస్టమ్. తర్వాత పీచ్ వేరు వ్యవస్థ. ఇదే వేరుకి చిన్న చిన్న తల వెంట్రుకలు వస్తూనే ఉంటాయి. వీటిని పీచ్ వేరు వ్యవస్థ అంటారు. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ లేదా పీచ్ వేరు వ్యవస్థ అంటారు. ఎందులో సాధారణంగా గమనిస్తే కామన్ గ్రాస్, సాధారణ గడ్డి మొక్కల్లో సాధారణంగా ఈ పీచ్ వేరు వ్యవస్థ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. చూడండి, మస్టర్డ్ ప్లాంట్ ఆవాల మొక్క గురించి చెప్పాడు. ద రూట్స్ ఆఫ్ దిస్ ప్లాంట్ కన్సిస్ట్ వన్ మెయిన్ రూట్. అంతే కదా, ఒక ప్రధానమైనటువంటి వేరు ఉంటుంది. స్మాల్ సైడ్ రూట్స్, పక్కన పార్శ్వ వేర్లనే ఉంటాయి. ద మెయిన్ రూట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్. ఆ ప్రధానమైన వేరుని ఏమంటారంటే తల్లి వేరు అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకోటి చూడండి, ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ హ్యావింగ్ ట్యాప్ రూట్స్. మరి తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి వేరే మొక్కలు ఉదాహరణలు తీసుకుంటే హైబిస్కస్ అంటే మందారం మొక్కలో కూడా మనకి ఏ వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ కనిపిస్తుంది. ద ప్లాంట్ ఇన్ ఫిగర్ 2.5b ఈజ్ కామన్ గ్రాస్. మరి గడ్డి మొక్కలు తీసుకుందాం. ద రూట్స్ ఆఫ్ దిస్ ప్లాంట్ అపియర్ యాజ్ అ బంచ్ సిమిలర్ సైజ్డ్ ఇన్ రూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. ఇక్కడేంటి, గడ్డి మొక్కలో కాండం కింద ఒక గ్రూప్గా పీచ్ లాగా వేర్లనే ప్రారంభమయ్యాయి. అలాంటి వేర్లు ఏమంటారంటే పీచ్ వేరు వ్యవస్థ లేదా ఫైబ్రస్ రూట్స్ అంటారు, లేదా పీచ్ వేర్లు అని చెప్పి పిలుస్తారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమున్నాయండి ఇందులో ఇంకా? మనకి ఇందులో విన్యాసం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి సార్, లెట్ us కంపేర్ చేస్తే విత్తనాల గురించి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, విత్తనాల గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులో శాస్త్రవేత్తల గురించి చాలా అద్భుతంగా ఇచ్చాడండి. కొంతమంది శాస్త్రవేత్తల గురించి మెన్షన్ చేశాడు. అంటే వాళ్ళు ఇగోండి, జానకి అమ్మల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జానకి అమ్మల్ అని, లేకపోతే ఇక సక్సెస్ స్టోరీ సైలెంట్ వ్యాలీ మూమెంట్. ఇది ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్. సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఏంటి, వాట్ అని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎక్కడ జరిగింది? యాక్చువల్గా జల విద్యుత్ కేంద్రం అనేది వస్తుంది కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనేది కుంతి పూజ అని పిలుస్తున్నటువంటి ఒక నది దగ్గర వస్తుంది. ఎక్కడ? కేరళలో. ఓకేనా? కేరళలో వస్తుంది. దానికి ఎగ్నిస్ట్గా జరిగినటువంటి ఒక మూమెంట్ ఏదంటే సైలెంట్ వ్యాలీ మూమెంట్ అని చెప్పి అంటారు. ఓకేనా? ఇలాంటివి చాలా మంచి డేటా ఇచ్చాడు. నెక్స్ట్ అయితే చాలా అద్భుతమైనటువంటి అంశం ఇచ్చాడు ఇక్కడ. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఏంటంటే మీకు అర్థం కావాలి కాబట్టి, మీకు పుస్తకంలో ఏముందో తెలియాలి కాబట్టి మీకు ఇవి లాస్ట్లో పరిచయం చేస్తున్నా. ఇగోండి, నెక్స్ట్ పాత పుస్తకాల్లో కూడా లేవు. ఇగోండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? సలీం అలీ. మీకు తెలుసు కదా, బర్డ్ మ్యాన్ అని. ఒక సలీం అలీ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈయన కూడా మనకి ఇక్కడ చూస్తే కియోలేడియో నేషనల్ పార్క్. చూడండి ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇచ్చాడు. కియోలేడియో జాతీయ పార్క్ అనేది భరత్పూర్లో ఉంది, ఇక్కడ రాజస్థాన్లో. ఓకేనా? అదేవిధంగా చూడండి, రంగనా తిత్తు బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? మాండ్యాలో ఉంది. ఓకేనా? మాండ్యా కర్ణాటకలో ఉంది. అదేవిధంగా ఈయన చాలా పుస్తకాలు రాశారు. ఈయన బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అదేవిధంగా ఈయనకి పద్మ విభూషణ్ 1976లో వచ్చింది. ఎంత మంచి డేటా చూడండి, జీకే కూడా కవర్ అయ్యేటట్టు మనకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇవ్వండి, టైగర్స్ గురించి మెన్షన్ చేశాడు. అంటే పులుల యొక్క పాపులేషన్ గురించి వీటికి సంబంధించి. ఓకేనా? పులి యొక్క పాపులేషన్ వీటికి సంబంధించి చూడండి, ఇక్కడ బెంగాల్ టైగర్ గురించి ఇచ్చాడు, చీటా గురించి ఇచ్చాడు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఇచ్చారు. అదేవిధంగా ఇవి లాస్ అయిపోతున్నాయని చెప్పారు. అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభమైంది? 1973లో ప్రారంభమైంది. ఓకేనా? అదేవిధంగా మనకి చీతాలు మళ్ళీ పరిచయం చేశారు. ఆ ప్రాజెక్ట్ 2022లో లాంచ్ అయింది. ఓకేనా? అదేవిధంగా మనకి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి, సంరక్షిత ప్రాంతాలు. వీటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా చూడండి సార్, ఇవి గత 8th క్లాస్ ఎన్సీఆర్టీలో కూడా లేవు. ఓకేనా? అంటే ఎంత డెప్త్ సమాచారం లేదు. మళ్ళీ ఇది తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? 6thలో పెట్టారు ఇప్పుడు. కాబట్టి చాలా డెప్త్ ఉందన్నమాట. ఓకేనా? సో మన క్లాస్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కోర్స్ లింక్ ఉంది, తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రోజు నుంచి 6th క్లాస్కి సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా రిలీజ్ చేసే ఎంతకాలం వీడియోస్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ కూడా
యాప్లోకి వెళ్ళిపోతే యూట్యూబ్లో అయితే డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే అండి, 6th క్లాస్ క్యూరియాసిటీ టెక్స్ట్ బుక్లో మరింత సమాచారం అంటే మొదటి వీడియోలో మీకు 2.7 దాకా చెప్పడం జరిగింది. ఇప్పుడు 2.8 దగ్గరలోకి మనం రావడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ మనకి చూడండి, సోక్సమ్ చిక్పీ అండ్ మైజ్ సీడ్స్ అని చెప్పాను. తెలుగు మీడియం వారు కూడా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్తాను క్లారిటీగా. ఓకేనండి. సో చూడండి, సోక్సమ్ చిక్పీ అండ్ మైజ్ సీడ్స్ ఇన్ వాటర్ ఫర్ 2 or 3 days. ఓకేనా. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే చూడండి, మనకి ఇక్కడ ఇదేమో మెయిజ్ మొక్కజొన్న, అంతే కదా. ఇదేంటండి మొక్కజొన్న. సో జాగ్రత్తగానండి, మీకు ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఓకేనా. ఇదేంటండి మెయిజ్ అంటే ఏంటి, మొక్కజొన్న. అవునా. సో మొక్కజొన్న ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో చెప్తాను చూడండి. ఇదేంటి చిక్పీ అంటే ఏంటనుకున్నారు, మీకు బఠానీ అంటారు కదా, కాబోలు బఠానీ అంటారు కదా, ఫంక్షన్స్లో వాడుతుంటారు కదా, బిర్యానీలో వేస్తుంటారు కదా, ఆ బఠానీ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏమంటాడంటే వీటి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఇదేమో ఏకదళ బీజం, అవునా కదా. ఇది ఒక ఏకదళ బీజం. ఓకేనా. అంటే మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ మోనోకాటిలిడన్. ఓకేనా. ఇట్ ఈస్ ఏ మోనోకాటిలిడన్. ఇదేంటి, ఇగోండి, ఇది ఒక బేజాలు అంటారు. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అని అతుక్కుని ఒక విత్తనాలు తయారవుతాయి అనమాట. ఓకేనా. ఇక్కడ ఇది 2 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఈ 2 అతుక్కొని మనకి ఏంటంటే కంప్లీట్గా ఒక విత్తనంలో తయారవుతాయి ఇలా కంప్లీట్గా. ఓకేనా. మధ్యలో 2 ఈక్వల్ ఆప్స్ ఉంటాయి అనమాట. సో ఇలా 2 బేజాలు ఉంటాయి, వీటిని కాటిలిడన్స్ బేజాలు అంటారు. ఇలా 2 ఉంటే కనుక దీన్ని ఏమంటారంటే ద్విదళ బీజం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, ద్విదళ బీజం అంటే ఏంటంటే డైకాటిలిడన్ అని చెప్పి పిలుస్తారు. లేదనుకుంటే దీన్నే మనం డైకాట్ అని చెప్పి పిలుస్తారనమాట. ఓకేనా. మరి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు చూద్దామా. ఏమంటాడు చూడండి, ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ కాటిలిడన్. ప్లాంట్స్ దట్ హ్యావ్ సీడ్స్ విత్ 2 cotyledons are called dicotyledons. Maize has a single thin cotyledon. Plants with such seeds are called monocotyledons or monocots. ఈ లైన్ మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక్కటే బేజం ఉంటే కనుక దాన్ని మోనోకాటిలిడన్, ఒకటే బేజం ఉంటే మోనోకాటిలిడన్ అంటాము. లేదా మోనోకాట్ అంటారు. లేదనుకుంటే ఏకదళ బేజం అంటారు. ఓకేనా. ఒకటే ఉంటే ఇందులో అర్థం చేసుకోవడానికి లేదు, కానీ దీని మీద బిట్టి మీకు ఫ్రేమ్ చేస్తాను చూడండి, ఏకదళ బేజం. అదే 2 బేజాలు ఉంటే ఏమంటారు, ద్విదళ బేజం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న, 2 ఉంటే ద్విదళ బేజం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ దాకా ఓకే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకేనా, ద్విదళ బేజానికి ఉదాహరణగా, ఓకేనా, ద్విదళ బేజానికి ఉదాహరణగా మనం ఏం తీసుకుందాం, ఆల్రెడీ అక్కడ శనగ లేదా బఠానీ ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం వేరుశనగ, కంది అంటే రెడ్ గ్రామ్. ఓకేనా. అదేవిధంగా పెసర అంటే ఏంటి, గ్రీన్ గ్రామ్. అవునా కదా, గ్రీన్ గ్రామ్. వేరుశనగ అంటే ఏంటి, గ్రౌండ్ నట్. అవునా, గ్రౌండ్ నట్. మీరు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే డైకాట్ లేదా ద్విదళ బీజం అనేది ఉందో అక్కడ ఉండే వేరు వ్యవస్థ ఏంటంటే తల్లి వేరు వ్యవస్థ. మళ్ళీ వేరు వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే వీడియో నెంబర్ 1 మీరు చూసుకోవాలి. ఓకేనా. సో తల్లి వేరు వ్యవస్థ. ఓకేనా, తల్లి వేరు వ్యవస్థ. దాన్నే మనం ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, ట్యాప్ రూట్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మోనోకాట్స్, ఏకదళ బీజాల మొక్కలు ఉన్నాయో, మోనోకాట్స్ అంటే ఏంటంటే అక్కడ 90% మనకేంటంటే పీచు వేరు వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందమ్మా, పీచు వేరు వ్యవస్థ అనేది కనిపిస్తుంది. దాన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు. డైకాట్ ప్లాంట్స్ హ్యావ్ రెటిక్యులేట్ వెనేషన్ అండ్ ట్యాప్ రూట్ సిస్టమ్, వైల్ మోనోకాట్ ప్లాంట్స్ హ్యావ్ ప్యారలల్ వెనేషన్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఈ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఏమంటాడు, ద్విదళ బీజ మొక్కలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఇది డైకాటే కదా. సో ద్విదళ బీజ మొక్కలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క లీవ్స్, పత్రాలు మనం తీసుకుంటే, ఓకేనా. సో ఇలా ఆపోజిట్గా మధ్యలో వెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంట, రెటిక్యులేట్ వెనేషన్. ఏమంటారంటే రెటిక్యులేట్ వెనేషన్ అంటే జాలాకార విన్యాసం. గుర్తుపెట్టుకోండి,
మీరు ద్విదళ బీజ మొక్కలు అనేవి మనం గమనిస్తే వాటిలో ఉండే వేరు వ్యవస్థ ఏంటి? ఇది డైకాట్ కదా, అవునా కదా? డైకాట్ అంటే ద్విదళ బీజ మొక్కలు. ఓకేనా? ద్విదళ బీజ మొక్కలు. ద్విదళ బీజ మొక్కల్లో వేరు వ్యవస్థ ఏంటి? తల్లి వేరు వ్యవస్థ. దాన్నే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారు. మరి ఇందులో లీఫ్ వెనేషన్ ఏంటి? రెటిక్యులేట్ వెనేషన్, జాలాకార విన్యాసం. ఒక నలాకాట్ మోనోకాట్ ఉన్నది చూసారా? మోనోకాట్ అంటే ఇవే కదా. వీటిలో వేరు వ్యవస్థ ఎలా ఉంటుందంటే పీచు వేరు వ్యవస్థ. ఇక్కడ మొక్కజొన్న లాంటి మొక్కలు అంటే ఏకదళ బీజాలు అంటారు కదా, వీటిలో పీచు వేరు వ్యవస్థని మనం చూస్తాం. పీచు వేరు వ్యవస్థ అంటే ఏంటి? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫైబ్రస్. ఇందులోనే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటుగా మీకు లీఫ్ ఓకేనా, పత్రాలు తీసుకుంటే కొబ్బరి ఆకు తీసుకోండి. కొబ్బరి ఆకు చూడడానికి ఇలా కనిపిస్తుంది, అవునా కదా? సో దీని మీద ఇలా లైన్స్ పోతూ ఉంటాయి స్ట్రైట్గా. కాబట్టి వీటిలో ఎలాంటి వెనేషన్ ఉంటుందంటే ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. ఏముంటుందండి? ప్యారలల్ వెనేషన్. ప్యారలల్ వెనేషన్ అంటే ఏంటి? తెలుగులో రాస్తాం చూడండి. ప్యారలల్ వెనేషన్ అంటే ఏంటంటే సమాంతర విన్యాసం. ఏంటండి? సమాంతర విన్యాసం. ఓకే, సమాంతర విన్యాసం అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం తీసుకుంటే చూడండి సార్, ఇక్కడ మనకి ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా ఏం తెలుసు? ఓకేనండి, ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఏమైనా మనకి డేటా ముఖ్యమైనటువంటి సమాచారం ఏమైనా దీన్ని తెలుసుకోవచ్చా? చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్నేక్ ఇచ్చాడు, స్నేక్ పిల్ల, అవునా? కొంగ పిల్ల, కప్ప పిల్ల, చేప పిల్ల, అవునా? సో ఇలా ప్రతిదీ కూడా ఇచ్చాడు. సీతాకోచిలక చిన్న సీతాకోచిలక, అవునా కదా? సో ఇలా మనకు ఒక్కొక్కటిగా తీసుకుంటే మనకి ఇగోండి చేమ గుడ్లు, ఇగోండి ఇక్కడ మళ్ళీ ఇట్లా ఇచ్చాడు, ఇక్కడ జర్రీ ఇట్లా మనకు కొన్ని ఇవ్వడం జరిగిందనమాట, అవునా కదా? సో ఇది ఇక్కడ ఏంటి? జనరల్గా ఇది నీటితో కూడినటువంటి ఒక బాడీ. సో దీన్ని ఏమంటాం? వాటర్ బాడీ అనుకుందాం. ఏమనుకుందాం అండి? వాటర్ బాడీ, అవునా? వాటర్ బాడీ. ఈ వాటర్ బాడీ అనేది ఇక్కడ ఉంది కదండి. ఈ వాటర్ బాడీ అనేది మనం పిలిచినాక దీంట్లో కొన్ని జీవులు ఉన్నాయి. చూడండి, జీవులతో పాటుగా ఇందులో ఏమున్నాయి? కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి, అవునా కాదు? మొక్కలతో పాటు కొన్ని జంతువులు అనేవి ఉన్నాయి, అవునా? సో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అయినా ఇందులో తెలుసుకోవాల్సింది ఎక్కువ ఉందన్నమాట. మొక్కలు మరియు జంతువులు అన్నీ కలిసి ఒకే ప్రాంతంలో ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటే కనుక అలాంటి వ్యవస్థను ఏమంటారంటే ఎకో సిస్టమ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? ఎకో సిస్టమ్ లేదా దీన్నే ఆవరణ వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? దీన్నే ఆవరణ వ్యవస్థ. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అయితే మనం ఇలా దీన్ని తీసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? వాట్ వాటిని చూద్దాం. ఈ టెక్స్ట్ బుక్లు ఇంకా మనకి ఇంపార్టెంట్. ఒక జానకి అమల్ అని పిలుస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ గురించి మనకి ఇక్కడ శాస్త్రవేత్త గురించి మెన్షన్ చేయడం జరిగింది. గత వీడియోలో కూడా చెప్పాను ఇది. ఒకరిని చూడండి, జానకి అమ్మల్ 1897 నుంచి 1984 ఈమె యొక్క లైఫ్ స్పాన్ అనమాట. 97లో పుట్టారు, 84లో చనిపోయారు అనమాట. ఈమె చూడండి, వాజ్ అన్ ఇండియన్ బాటనిస్ట్ డెడికేటెడ్ టు ఎన్వైరన్మెంటల్ వర్క్ అండ్ హెల్ప్డ్ టు డాక్యుమెంట్ ప్రిజర్వ్ ఇండియాస్ రిచ్ ప్లాంట్ డైవర్సిటీ. ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇలాంటి సమాచారం ఇవ్వలేదు. ఓకేనా? ఇది చాలా అద్భుతమైనటువంటి సమాచారం, మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి కూడా, అవునా? రైట్. అయితే ఇక్కడ చూడండి, జానకి అమ్మల్ అని చెప్పి ఈమె పేరు, కేర్ఫుల్గా వినండి. జానకి అమ్మల్, అవునా? జానకి అమ్మల్. ఈమె యొక్క జీవితం, ఈమె ఏంటంటే యాక్చువల్గా బాటనిస్ట్ అంటే వృక్ష శాస్త్రవేత్త. ఓకేనా? వృక్ష శాస్త్రవేత్త. ఓకే, ఈమె పర్యావరణం కోసం వర్క్ చేశారండి. పర్యావరణం పైన వర్క్ చేయడం జరిగింది. ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేయడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా ఈమె డాక్యుమెంట్స్ చేసింది. దేని మీద చేసింది? ప్లాంట్ డైవర్సిటీ అంటే మనకి వృక్ష వైవిధ్యం మీద. ఓకేనా? వృక్ష వైవిధ్యాల మీద ఈమె వర్క్ చేసిందంట. షీ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ సేవ్ సైలెంట్ వ్యాలీ అని పిలుస్తున్నట్టు ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందంట. యాజ్ ద హెడ్ ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఈమె BSI, ఇది చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్. ఓకేనా? ఈమె బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా ఒక అధిపతిగా పనిచేశారన్నమాట. సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఈమె పనిచేయడం జరిగింది. షీ ఇనిషియేటెడ్ ప్రోగ్రామ్స్ టు డాక్యుమెంట్ ద ప్లాంట్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఈమె అనేక కార్యక్రమాలు చేపట్టింది. దేనికోసం అంటే భారతదేశంలో ఉన్నటువంటి వృక్ష వైవిధ్యాలను కాపాడేదానికి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, రైట్.
నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ మూమెంట్. ఓకేనా, సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఇది కూడా గతంలో మాట్లాడాం లాస్ట్ వీడియోలోనే. ఓకేనా, ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ లాస్ట్ వీడియోలో మాట్లాడాం, మీరు ఫస్ట్ వీడియోలో చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ప్లాంట్స్కి వీటికి సంబంధించి ఈ జంతువులకు సంబంధించి చూడండి డయాగ్రామ్ బేస్డ్ ఇవ్వడం జరిగింది. ఏమంటాడు, జంతువులు అనేవి ఏవి ఎలా కదులుతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ లెట్ us కన్సిడర్ ఫిషెస్, జాగ్రత్త చూడండి. లెట్ us కన్సిడర్ ఫిషెస్ అండ్ గోట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దే హ్యావ్ స్ట్రీమ్ లైన్డ్ బాడీస్ అండ్ ఫిన్స్ ఫర్ మూమెంట్ ఇన్ వాటర్. Goats live in grassy areas and move with the help of legs. The sizes and shapes of animals also differ from one another. ఏం లేదండి, ఇక్కడ మేకలు అనేటివి ఏవైతే ఉన్నాయో తమ యొక్క కాళ్ళ ద్వారా నడుస్తాయి. చేపలు అనేటివి ఏవైతే ఉన్నాయో తమ యొక్క మొప్పలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మొప్పలు అంటారు కదా, మొప్పల యొక్క సహాయంతో శ్వాస తీసుకుంటే మీ అందరికీ తెలుసు. ఓకేనా, సో వీటికి ఫిన్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి, ఫిన్స్. ఓకేనా, చేపలకి రెక్కలు ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, ఇవి ఫిన్స్ అనమాట. వీటి యొక్క సహాయంతో కదలిక, అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే చేపలు ఎలా కదులుతాయి అంటే వీటి యొక్క రెక్కలు అయినటువంటి లేదా ఫిన్స్ యొక్క హెల్ప్తోనే ఈదడం. ఓకేనా, ఈదడం అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా, మేక అయితే కాళ్ళతో, ఇది మీకు తెలిసిందే. ఓకే, రైట్. అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అంశం ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, క్యామిల్. ఓకేనా, క్యామిల్ అని చెప్పేసి ఎక్కడ ఉంటుంది, క్యామిల్ అనేది మనకి ఎడారిలో ఉంటుంది అనమాట. అవునా, అండ్ డియోడార్, దేవదారు చెట్లు ఎక్కడ ఉంటాయంటే పర్వతాల మీద ఉంటాయి. ఓకే, దేవదారు. ఓకేనా, దేవదారు చెట్లు అనేవి ఎక్కడ ఉంటాయంటే పర్వతాల్లో ఉంటాయి. ఇదొక ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి డయాగ్రామ్, మీరు జాగ్రత్త చూస్తే చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ఇలా ఉంది కానీ మంచి సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ డయాగ్రాము మనం చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఇవి చూడండి ఫ్లషీ స్టెమ్స్ ఇన్ అ డిజర్ట్, క్యాక్టస్ విత్ ఏ థిక్. సో బ్రహ్మజేముడు, నాగజేముడు ఉంటాయి కదా. ఓకే, ఇవి అనమాట. ఇవి జనరల్గా ఎడారి మొక్కలు. ఓకేనా, జనరల్గా వీటిని ఏమంటారు, ఎడారి మొక్కలు. ఎడారిలో పెరిగే మొక్కలను ఏమంటారు సార్ అంటే జెరోఫైట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, జెరోఫైట్స్ అంటారు. ఇక్కడ రాస్తాను చూడండి, జెరోఫైట్లు. ఓకేనా, జెరోఫైట్లు అంటారు ఎడారిలో పెరిగే మొక్కలు. వీటిలో నీరు అనేది ఆవిరి అనేది అవ్వకుండా ఉండడానికి కాండం లేదా స్టెమ్ అనేది ఏదైతే ఉందో బాగా థిక్గా అంటే దళసరిగా ఉండడం అనేది మనం చూస్తాం. ఓకే, ఫ్లషీగా ఉంటుంది, వాటర్ బయటికి పోకుండా ఉంటాయి. అదేవిధంగా వీటి నుంచి వాటర్ బయటికి పోకుండా ఉండడానికి క్యూటిన్ అనే పిలుస్తున్నటువంటి మైనం, ఒక వ్యాక్సీ లేయర్ అనేది ఎడారి మొక్కల్లో కనిపిస్తుంది. 9th NCERTలో మెన్షన్ చేస్తాడు. ఓకేనా, రైట్. ఓకేనా, అయితే ఈ ఎడారిలో పెరుగుతూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ కొన్ని మొక్కలు ఇచ్చాడండి. ఖచ్చితంగా ఈ కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం మనం తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే మంచి సమాచారం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అంటే ఏ మొక్కలు ఎక్కడ దొరికితే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని మనకి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ క్యాక్టస్ ప్లాంట్స్ విత్ థిక్ అండ్ ఫ్లష్ సిస్టమ్స్ ఇన్ డిజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. సార్ ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ని డైరెక్ట్గా చదువుకోవడం వల్ల మీకు ఏది ఇంపార్టెంట్గా తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటి టాస్క్. కాబట్టి మీకు ఎందుకని ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటా అంతా కూడా మీకు ఇక్కడ మొత్తం అండర్లైన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వినియోగించుకోండి. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటాడు, రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో ఓకేనా ఈ ఎడారి మొక్కలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఓకేనా, సో వీడు ఏమంటాడు, రాజస్థాన్లో ఎడారి మొక్కలు అంటే డిజర్ట్ ప్లాంట్స్. ఓకేనమ్మా, ఎడారి మొక్కలు అంటే ఏంటి, డిజర్ట్ ప్లాంట్స్. ఓకే, డిజర్ట్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అంటాడు. ఓకేనా, మాయా షేర్స్ దట్ షీ సా డియోడా ట్రీస్ ఇన్ హిమాలయాస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఎంత ఇంపార్టెంట్ బిట్టి చూడండి సార్ ఇక్కడ. ఓకేనా, ఏమంటాడు, దేవదారు చెట్లు ఎక్కడ ఉంటాయి, హిమాలయాల్లో ఉంటాయి. ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, హిమాచల్ ప్రదేశ్. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఇది, అవునా, హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లోని గల హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, అవునా, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి ఒక చెట్టు ఏదంటే దేవదారు. ఏదండి, దేవదారు. సో డియోడార్ అని చెప్పి పిలుస్తారనమాట. ఓకేనా, అయితే మనకి ఇక్కడ ఏంటి, దీస్ ట్రీస్ ఆర్ కోనికల్ ఇన్ షేప్ అండ్ ఫ్లెక్సిబుల్ స్లోపింగ్ బ్రాంచెస్. ఇవేంటి శంకు ఆకారంలో ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఫ్లెక్సిబుల్ అటు ఇటు వంగే గుణం కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా,
రైట్. ఓకే. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 6th క్లాస్లో మనకి ఇంకా ఇచ్చినటువంటి సమాచారం. చూడండి, మంచి బిట్ ఇచ్చాడు. ఒక ఇండైరెక్ట్ బిట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటి చూడండి, దేర్ ఈస్ వెరీ లిటిల్ వాటర్ అవైలబుల్ ఇన్ ద డెజర్ట్స్. అంటే ఎడారిలో చాలా నీరు అనేది చాలా తక్కువ ఉంటుందంట అని చెప్తున్నాడు. ఏ హాట్ డిజర్ట్ ఈజ్ టిపికలీ వెరీ హాట్ డ్యూరింగ్ ద డే అండ్ వెరీ కోల్డ్ అట్ నైట్. ఏమంటాడంటే ఈ ఎడారులు అనబడేవి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఎడారులు అనబడేవి ఏవైతే ఉన్నాయో పగటిపూట చాలా వేడిగా ఉంటాయి, రాత్రిపూట అయితే చాలా చల్లగా ఉంటాయంట. ఓకేనా. దేర్ ఫోర్ యూ విల్ ఫైండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ దీస్ ఏరియాస్ దట్ కెన్ టాలరేట్ సర్వే బోత్ హాట్ కండిషన్స్ అండ్ డ్యూరింగ్ ద డే అండ్ కోల్డ్ కండిషన్స్ ఎట్ నైట్. లేదు, అందుకే ఏమంటాడంటే ఎడారిలో రాత్రిపూట చల్లగా పగటిపూట వేడిగా ఉండడం వల్ల హాట్ కండిషన్స్ మరియు కోల్డ్ కండిషన్స్లో ఇక్కడ జంతువులు అనేవి నివసించగలవంట. ఓకేనా. అతి ముఖ్యమైనటువంటి బిట్ వస్తుంది చూడండి. ద ఫ్లస్సీ స్టెమ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫౌండ్ ఇన్ ద డెజర్ట్ కెన్ స్టోర్ వాటర్ అండ్ హెల్ప్ దెమ్ టాలరేట్ ఇన్ హాట్ కండిషన్స్ ఇన్ దీస్ ప్లేసెస్. ఎస్, ఎడారి మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఎడారి మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ ఎడారి మొక్కలలో కాండాలు అంటే స్టెమ్స్, ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టెమ్స్ అంటే కాండం, ఓకేనా. ఇవేంటంటే నీరు నిల్వ అనేది వీటిలో ఎక్కువగా ఉంటుంది. నీరు అనేది ఎక్కువగా నిల్వ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇవి దేనికి ఉపయోగపడతాయి? బాగా వేడిగా ఉన్నటువంటి, ఓకేనా, వేడిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా వినండి. వేడిగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ మొక్కలలో నీరు అనేది ఆవిరి అయిపోకుండా, ఓకేనా, అంటే వేపర్ రూపంలో వెళ్ళిపోకుండా కాపాడుకుంటూ ఉంటాయి. ఏవి? ఎడారిలో పెరిగే మొక్కలు. ఎడారిలో పెరిగే మొక్కలను ఏమంటాం మనం? జెరోఫైట్స్ అంటాం. ఓకేనా. డెజర్ట్ ప్లాంట్స్ని ఏమంటామండి? జెరోఫైట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ద మౌంటైన్స్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ రీజన్స్ experience frequent snowfall. In order to survive in such conditions, some of the trees have ability to let the snow slide off. Conical shape and the sloping branches of deodar trees enable them to do so easily. తెలుగు మీడియం అభ్యర్థులు ఇంత పెద్ద లైన్ చదివేటప్పుడు కంగారు పడిపోకండి, ఓకేనా. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఏముందనే విషయం మర్చిపోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పర్వత ప్రాంతాల్లో కలిగినటువంటి దేవదారు వృక్షాలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, పర్వత ప్రాంతాల్లో కలిగినటువంటి దేవదారు వృక్షాలు అనేవి ఏవైతే ఉన్నాయో అక్కడ మంచు తాకిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఓకేనా. అక్కడ మంచు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మంచు అనేది ఈ చెట్ల మీద పడేటప్పుడు, ఈ చెట్లు ఎలా ఉంటాయి? కోన్ షేప్లో ఉంటాయి, శంకు ఆకారంలో ఉంటాయి. అంటే మంచు ఇలా పడేటప్పుడు ఇలా జారుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా. అలా వెళ్ళిపోయేటట్టు కోనికల్ షేప్లో ఉండడం వల్ల ఆ చెట్లకి అదొక లాభం అంట, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొక లైన్ ఇచ్చాడు చూడండి, మంచి ఇంపార్టెంట్ లైన్. యు మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్, చూడండి, యు మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ బై నౌ దట్ ద బయోడైవర్సిటీ వ్యారీస్ ఫ్రమ్ రీజన్ టు రీజన్ బికాజ్ ఆఫ్ డైవర్స్ కండిషన్స్. ఇక్కడ ఏమన్నాడంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థం కావాలంటే వేరు వాతావరణాలు ఉండడం వల్ల, ఓకేనా, వేరు వాతావరణం, ఆయా ప్రాంతాలలో వేరు వాతావరణం అనేది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ అనేవి ఉండడం వలన ఒక ప్రాంతం మారడం వల్ల ఏమైందంటే మనకి జీవ వైవిధ్యం అనేది కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే జీవ వైవిధ్యం అనేది కనిపిస్తుంది. అంటే దాన్నే బయోడైవర్సిటీ అంటారు. అంటే జంతువులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా వాటి బాడీని మాడిఫై చేసుకుంటూ నివసించగలుగుతుంది. అలా ఉండేదే కదా బయోడైవర్సిటీ అంటారు, ఓకేనా. ఏమంటారండి? బయోడైవర్సిటీ, రైట్. అండ్ చూడండి, ఇక్కడ మనకి జంతువులు ఆయా ప్రాంతాల్లో వాటి యొక్క శరీరాలను ఆయా పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటాయి అని మనం చెప్పుకున్నాం కదా. దానికి ఉదాహరణగా టెక్స్ట్ బుక్లో చూడండి మంచి మాట ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ కింద ఇమేజెస్ 2 ఇచ్చాడు కదా, ఒక 2 ఇమేజెస్ ఇచ్చాడు, ఓకేనా. ఏమన్నాడు? ఏ క్యామిల్ లివింగ్ ఇన్ ద హాట్ డిజర్ట్ ఆఫ్ రాజస్థాన్. ఒక ఒంటె రాజస్థాన్లో బాగా వేడిగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇంకోటి చూడండి, ఏ క్యామిల్ లివింగ్ ఇన్ ద కోల్డ్ డిజర్ట్ ఆఫ్ లదాఖ్లో ఉన్నటువంటి బాగా చల్లగా ఉన్నటువంటి ఎడారిలో ఒంటె ఇక్కడ నివసిస్తుంది సెకండ్ కేసులో. ఫస్ట్ కేసులో మనకి రాజస్థాన్లో బాగా వేడిగా ఉన్న వాతావరణంలో పెరుగుతూ ఉందన్నమాట, ఓకేనా. అయితే ఈ రెండింటికి మన డిఫరెన్సెస్ ఏం చూసాం చూడండి సార్. ఇక్కడ గిత్తలు, ఓకేనా, దీన్ని హూవ్స్ అంటారు, హూవ్స్, వీటిలో డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. రైట్. ఇంకా మరొక మాట ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ద క్యామిల్ ఆఫ్ ద హాట్ డిజర్ట్ హ్యాస్ లాంగ్ లెగ్స్
ఎడారిలో ఉన్నటువంటి ఒంటికి పొడవుగా కాలు ఉంటాయి, వైడ్ హూఫ్స్ వెడల్పుగా మనకి గిత్తలు అనేటివి, బేస్ అనేది ఏదైతుందో ఇలా వెడల్పుగా ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. కాలు ఇలా అనుకుంటే ఇలా వెడల్పుగా ఉంటుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా మనకు లాంగ్ లెగ్స్ పొడవు కాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఎందుకంట అక్కడ ఇసుక ప్రాంతాల మీద ఈజీగా నడవడానికి, అంటే ఇలా మనకి ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ కింద ఉపరితలం అనేది ఏదైతే ఉందో, ఉపరితలం అంటే సర్ఫేస్ కదా, ఉపరితల వైశాల్యం అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఉపరితల వైశాల్యం, ఓకేనా, సర్ఫేస్ ఏరియా అంటారు దాన్నే. ఈ సర్ఫేస్ ఏరియా అనేది ఏదైతే పెరుగుతుంది కాబట్టి ఇసుక మీద నడవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే అదే కాళ్ళు సన్నగా ఉన్నాయనుకోండి, కింద అంటే ఏమంటుంది, ఇసుక ఉంటుంది కదా, కాళ్ళు ఎందులో దిగిపోద్ది అనమాట, ఓకే. అండ్ ఇంకొక కేసు మనం తీసుకుంటాం. ఆన్ ద అదర్ హ్యాండ్, ద హైట్ అండ్ లెగ్స్ ఆఫ్ క్యామెల్స్ ఆఫ్ కోల్డ్ డిజర్ట్స్ ఆర్ కంపారిటివ్లీ షార్టర్ దాన్ దోస్ ఫౌండ్ ఇన్ హాట్ డిజర్ట్స్. ది షార్ట్ లెగ్స్ ఎలో దెమ్ టు వాక్ ఈజీలీ ఇన్ మౌంటైన్ రీజన్స్. ఇప్పుడు మరొకటి మనం గమనించాలి. ఇప్పుడండి ఎడారిలో అయితే పొడవు కాళ్ళు ఉన్నాయి, మంచు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఒంటెలు ఏవైతే ఉన్నాయో ఈ పొడవుగా ఉంటే మిస్బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే ఎలా ఉండాలి, పొట్టిగా ఉంటాయి అన్నమాట, కాళ్ళు చిన్నగా ఉంటాయి అన్నమాట పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒంటెలకు. మనకు పిక్చర్స్ చూడండి, పిక్చర్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ పిక్చర్స్ ఏంటి, ఇదిగోండి, ఇక్కడ ఈవిడికి పొడవు కాళ్ళు ఉన్నాయి, ఈమెకు పొట్టి కాళ్ళు ఉన్నాయన్నమాట. గిత్తలు ఇక్కడ వెడల్పుగా ఉన్నాయి, ఇక్కడ గిత్తలు చిన్నగా ఉన్నాయన్నమాట, ఓకే. ఇవే డిఫరెన్సెస్ మన జనరల్గా గమనిస్తే, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్యామిల్స్ స్టోర్ ఫుడ్ ఇన్ దైర్ హంప్స్. క్యామిల్స్ ఫౌండ్ ఇన్ హాట్ డిజర్ట్స్ హ్యావ్ వన్ హంప్ ఈచ్ దట్ హెల్ప్స్ దెమ్ టు సర్వైవ్ డ్యూరింగ్ ద స్కార్సిటీ ఆఫ్ ఫుడ్. సార్ ఒంటెలు అనబడేవి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఒంటెలు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఈ ఒంటెలకి మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని హంప్ అంటారండి. హంప్, హెచ్యుఎంపి హంప్. ఇదిగోండి ఇది, ఓకేనా, దీన్ని ఏమంటారు, హెచ్యుఎంపి హంప్. హంప్ అంటే ఏంటంటే మోపురం అని చెప్తారు, ఏమని పిలుస్తారు, మోపురం, ఓకేనా. ఈ మోపురంలోనే ఈ ఒంటెలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ ఒంటెలు నీటిని, ఆహారాన్ని నిల్వ చేసుకోండి అనమాట. బాగా స్కార్సిటీ, కరువు పరిస్థితులు వచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటాయి అనమాట. ఇంకోటి, క్యామిల్స్ ఫౌండ్ ఇన్ ద కోల్డ్ డిజర్ట్ హ్యావ్ 2 humps ఈచ్. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో నివసించే, ఓకేనా, ఎడారి ప్రాంతంలో నివసించినటువంటి ఒంటెలు ఏవైతే ఉన్నాయో 2 humps ఉంటాయంట, ఓకేనమ్మా. 2 humps అనేవి మంచు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి కోల్డ్ డిజర్ట్స్లో ఉన్నటువంటి క్యామెల్స్ ఏవైతే ఉన్నాయో 2 humps ఉంటాయంట. These 2 humps shrink in late winters because there is not much food available in the cold desert. They have to use food stored in their humps during the time. సో చలికాలం చివరకు వచ్చే నాటికి ఆహారం దొరకకపోతే ఆ 2 మోపురాల్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఒంటెలు అనేవి వినియోగించుకుంటాయి. సో వింటర్లో మనకి క్యామెల్స్కి 2 humps ఉంటాయని మీకు తెలుసు కదా, మోపురాలు అంటే అవి ఉపయోగించుకుంటాం. మోర్ ఓవర్ దే గ్రో లాంగ్ హెయిర్ ఫ్రమ్ హెడ్ టు నెక్ విచ్ హెల్ప్ దెమ్ టు సర్వైవ్ కోల్డ్ వింటర్స్ ఆఫ్ లదాఖ్. ఇక లద్దాఖ్ని కేస్ స్టడీగా తీసుకున్నానండి, ఓకే. లద్దాఖ్ అనే పిలుస్తున్న ప్రాంతం మీ అందరికీ తెలిసిందే కదా, ఓకేనా. సో ఈ లద్దాఖ్ అనేది ఏదైతే ఉందో ఈ లద్దాఖ్లో ఉన్నటువంటి ఒంటెలు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర పొడవుగా ఉన్నటువంటి వెంట్రుకలు ఉంటాయి శరీరం మీద, ఎందుకంటే ఆ టెంపరేచర్ నుంచి తట్టుకోవడానికి అనమాట, ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి జీవ వైవిధ్యం అంటే ఏంటి, మొక్కలు మరియు జంతువులు అన్నీ కలిపి ఉండాలి కదా, ఓకేనా, మొక్కలు మరియు జంతువులు అన్నీ కలిపి ఉండాలి కాబట్టి నెక్స్ట్ అందుకనే మనకి చూడండి మరొక అంశం ఇక్కడ ప్రస్తావించారు. Maya talks about seeing plants with beautiful bright flowers, rhododendrons, in the Shola forests of Nilgiris. ఎంత ఇంపార్టెంట్ లైన్ చూడండి సార్, ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఒక బిట్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటాడు, షోలా ఫారెస్ట్ ఆఫ్ నీలగిరి అంటే ఇక్కడ నీలగిరి పర్వత ప్రాంతాల్లో, నీలగిరి పర్వత శ్రేణులలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఫ్లవర్ని మనకి మెన్షన్ చేస్తే ఇక్కడ చెప్పారనమాట, అవునా. చూడండి, నీలగిరి ప్రాంతంలో, ఓకేనా, నీలగిరి పర్వత శ్రేణుల్లో గుర్తుపెట్టుకుని నీలగిరి పర్వతాలలో గల షోలా ఫారెస్ట్ అంటే షోలా అడవులు, ఓకేనా. షోలా అడవులలో ఒక ప్రత్యేకమైన పూలు ఉంటాయి, వాటిని ఏమంటారంటే రోడోడెండ్రాన్. ఏమంటారమ్మా, రోడోడెండ్రాన్ అని పిలుస్తున్నటువంటి పూలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయంట. చూడండి, రోడోడెండ్రాన్స్ షార్టర్ హైట్ అండ్ హ్యావ్ స్మాలర్ లీవ్స్ టు సర్వైవ్ త్రూ ద హెవీ విండ్స్ ఆన్ మౌంటైన్ టాప్స్. చూడండి సార్, ఇప్పుడు
ఈ రోడోడెండ్రాన్స్ అనేటివి ఏవైతే నీలగిరి ప్రాంతంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంట, తక్కువ హైట్ ఉంటాయంట. అదేవిధంగా స్మాలర్ లీవ్, చిన్న పత్రాలు ఉంటాయి. ఎందుకు? బాగా గాల్లో వేస్తే ఆకులు ఊడి పడకుండా అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొకటి చూడండి. హౌవెర్ పెమా హూ ఈజ్ ఫ్రమ్ సిక్కిం మెన్షన్స్ దట్ షీ హ్యాస్ అబ్జర్వ్డ్ రోడోడెండ్రాన్స్ ఈజ్ నియర్ బై మౌంటైన్స్ టు బీ టాలర్. ఓకేనా? అయితే ఇక్కడ మనకి పెమ అనే ఒక ఆమె, ఓకేనా, ఈ పిల్లలకు అర్థం అవడం కోసం ఈ క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తారు. ఓకే. అయితే పెమ అని పిలుస్తున్నటువంటి ఒక ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంట? సిక్కిం రాష్ట్రం నుంచి వచ్చిందంట. ఆమె ఏం చెప్పింది, వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి రోడోడెండ్రాన్స్ ఏవైతే ఉన్నాయో పొడవుగా ఉన్నాయంట. మనం పొట్టిగా ఉన్నాయని చదువుకున్నాం కదా. అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి, ఈవెన్ చూడండి. సో ఈవెన్ ప్లాంట్స్ సచ్ రోడోడెండ్రాన్స్ మే ఎగ్జిబిట్ డిఫరెంట్ ఫీచర్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. అంటే వేరు ప్రాంతాల్లో, ఓకేనా, ఈ రోడోడెండ్రాన్ అనే పిలుస్తున్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒంటెల్లానే వేరు ప్రాంతాల్లో వేరు ఫీచర్స్ని చూపిస్తాయి. ఎందుకంటే కండిషన్స్ ఆఫ్ దో రీజియన్స్, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేదానికి వేరు అట్మాస్ఫియర్ని చూపిస్తాయంట. ఓకే. ఇక్కడ డయాగ్రామ్ పిక్చర్ ఇచ్చాడు చూడండి. డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ రోడోడెండ్రాన్స్. చూడండి, రోడోడెండ్రాన్ చెట్టుని చూసారా ఎంత చక్కగా ఫోటో తీసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇచ్చారు చూడండి సార్ ఇక్కడ. సాగర్ అనే ఒక పర్సన్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సాగర్ అనే పర్సన్ మరి ఈ తను ఏం చేశాడో ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సాగర్ టెల్స్ హిస్ క్లాస్మేట్స్ దట్ ఈ వెంట్ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో సాగర్ అనే పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడంట? అండమాన్ మరియు నికోబార్ అని పిలిచి దీవులకి వెళ్ళారు. ఎక్కడ? విత్ హిస్ పేరెంట్స్ ఫర్ స్పెషల్ ఈవెంట్. హీ సా హ్యూజ్ వేల్స్ అండ్ కలర్ఫుల్ ఫిష్ ఇన్ ద ఓషన్. సో ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే భారతదేశ చిత్రపటం ఒకసారి మనం గమనిస్తే ఇది ఇండియా మ్యాప్ అనుకుంది. ఓకేనా? సో ఇండియా మ్యాప్ అనుకోండి మీదంతా. ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టాల్సిన ఒక్కసారి చిన్న కరెక్షన్ అమ్మా. సో ఇండియా మ్యాప్ అనుకోండి దీన్ని. ఇదిగోండి, ఇది గుజరాత్ ప్రాంతం, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం. ఓకేనా? ఇండియా మ్యాప్లో మనం సరిగ్గా ఇలా ఈ ప్రాంతం తీసుకుంటే ఈ ప్రాంతం ఇది శ్రీలంక కదా. సో ఈ ప్రాంతం మనం తీసుకుంటే అండమాన్ అండ్ నికోబార్, అవునా? అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఐలాండ్స్. ఐలాండ్ అంటే ఏంటి? చుట్టుపక్కల కూడా నాలుగు వైపులే ఉండాలి, వాటర్ ఉండాలి, ఉంటే దాన్ని దీవు అంటారు. ఈ ప్రాంతంకి వెళ్ళారంట. అక్కడ పెద్ద వేల్స్, ఒక తిమింగలాలను చూశారు. అదేవిధంగా డిఫరెంట్ రంగుల చేపలు చూశారు. ఎక్కడ చూసారంట? ఓషన్ అంటే ఇక్కడ సముద్రం కాదు. అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉండేది సముద్రం కాదు, మహాసముద్రం ఉంది. ఏంటి మహాసముద్రం? ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం, అవునా కాదా? అండమాన్ నికోబార్ దీవులు ఉన్నటువంటి మహాసముద్రం అవుతుంది ఇండియన్ ఓషన్. సో దాన్ని హిందూ మహాసముద్రం అని చెప్పి పిలుస్తున్నాం కదా. ఏమని పిలుస్తున్నాం? హిందూ మహాసముద్రం. ఓకేనా? హిందూ మహాసముద్రం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. చాలా ఇంపార్టెంట్. ఓకే. రైట్. నెక్స్ట్ మనకి ఈ వేరు ప్రాంతంలోనే ఓకేనా కొన్ని జీవులు కొన్ని ప్రాంతాల్లో మాత్రం నివసించగలుగుతాయి అన్నమాట. అవునా? అంటే కొన్ని అనుకూలనాలు కావాలి వాటికి, కొంత దాన్ని ఏమంటారంటే అవి ఉండడానికి కావాల్సినట్టు అట్మాస్ఫియర్ అనేది ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ ద షేప్ ఆఫ్ డియోడార్ ట్రీ అండ్ హైట్ ఆఫ్ రోడోడెండ్రాన్ ఆర్ అడాప్టేషన్స్ దట్ ఎనేబుల్ దెమ్ టు సర్వైవ్ ఇన్ ద మౌంటైన్ రీజన్స్. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, షేప్ ఆఫ్ డియోడార్ ట్రీ, దేవదారు వృక్షానికి కావాల్సిన షేప్ కానీ, ఓకేనా, అదేవిధంగా రోడోడెండ్రాన్ కావాల్సిన హైట్ కానీ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి పర్వత ప్రాంతాల అనుకూలనాలు వాటికి వేరు అనుకూలనాలు వచ్చాయి అన్నమాట. ఇక్కడ ఏమంటాడు? ద ప్లేస్ వేర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివ్ ఈజ్ కాల్డ్ దైర్ హ్యాబిటాట్. ఇక్కడ మొక్కలు కానీ జంతువులు కానీ నివసించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారంట? హ్యాబిటాట్ అని పిలుస్తారంట. హ్యాబిటాట్ అంటే ఏంటి? ఆవాసం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆవాసం. ఓకేనా? ఆవాసంలో ఉంటాయంట. ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ ద హ్యాబిటాట్ ఆఫ్ సీ టర్టిల్స్ ఈజ్ ద సీ. సముద్రంలో ఉండే తాబేళ్ళు ఎక్కడ ఉంటాయి? సముద్రంలోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ క్యామిల్ ఎక్కడ ఉంటుంది? హాట్ ఆర్ కోల్డ్ డిజర్ట్లో ఉంటాయి. ఒక రోడోడెండ్రాన్స్ ఎక్కడ ఉంటాయి? పర్వత ప్రాంతాల్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ మరి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా వేరు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు బట్టి అవి నివసిస్తూ ఉంటాయి, మొక్కలు కానీ జంతువులు కానీ. అలా నివసించడాన్ని ఏమంటారంటే జీవ వైవిధ్యం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే అలా నివసించడాన్ని జీవ వైవిధ్యం, దాన్నే బయోడైవర్సిటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే దాన్ని
బయోడైవర్సిటీ అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, బయోడైవర్సిటీ. రైట్. నెక్స్ట్ తర్వాత మరొక శాస్త్రవేత్త గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక సైంటిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది, కొంచెం తెలుసుకుందాం. చూడండి, సలీం అలీ అనే సైంటిస్ట్ 96లో పుట్టారు. 1896 1987 లైఫ్ టైమ్. ట్రావెల్డ్ అక్రాస్ ఇండియా టు అబ్జర్వ్ డైవర్సిటీ ఇన్ బర్డ్స్. ఈయన భారతదేశం మొత్తం తిరిగారనమాట. ఒక దేనికి? భారతదేశంలో డైవర్సిటీ ఎలా ఉంది, డైవర్సిటీ అంటే ఏంటి, జీవ వైవిధ్యం ఎలా ఉంది, పక్షుల యొక్క డైవర్సిటీ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఇండియా మొత్తం తిరిగాడంట. హీ ప్రిపేర్డ్ ఏ లిస్ట్ ఆఫ్ బర్డ్స్ అండ్ డాక్యుమెంటెడ్ ద ట్రావెల్ రూట్స్ అండ్ హ్యాబిటట్స్. ఆయన ఏంటంటే పక్షులని గమనించిన తర్వాత పక్షులు ఎటువైపు ట్రావెల్ చేస్తే ఏంటి, వాటిని ఆ రూట్స్ని గమనించాడంట. హీ రికార్డెడ్ ద రీజన్స్ విత్ హై డైవర్సిటీ ఆఫ్ బర్డ్స్ అండ్ టుక్ మెజర్స్ టు కన్జర్వ్ దీస్ రీజన్స్. ఈయన ఏంటంటే ఆ పక్షుల్ని వేరు ప్రాంతాలకు వీళ్ళు గమనించారని చెప్పాను కదండి. గమనించి అంటే ఎక్కడెక్కడ అత్యధిక డైవర్సిటీ వైవిధ్యత ఉంది అనేది గమనించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ మెన్షన్ చేసి చూడండి. కియోలేడియో నేషనల్ పార్క్ ఇన్ భరత్పూర్ ఆఫ్ రాజస్థాన్, ఇది ఫస్ట్ బిట్. తర్వాత రంగనాథిట్టు బర్డ్ శాంక్చురీ ఇన్ మాండ్యా ఆఫ్ కర్ణాటక ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రీజియన్స్ హీ ప్రిజర్వ్డ్. చాలా ఇంపార్టెంట్. పక్షుల సంరక్షణకు సంబంధించి కియోలేడియో జాతీయ పార్కు. ఓకేనా, కియోలేడియో జాతీయ పార్కు. ఓకేనా, కియోలేడియో జాతీయ పార్కు ఎక్కడుందండి ఇది? భరత్పూర్ ఆఫ్ రాజస్థాన్. మీరు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో, పాత టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా ఉందేంటో ఒకసారి గమనించండి. ఓకేనా. ఇప్పుడు కొంతమందికి అవేర్నెస్ రాక, అవగాహన రాక ఇప్పటికి కూడా ఆంధ్ర పుస్తకాలు, సెంట్రల్ పుస్తకాలు ఒకటే అంటున్నారు. ఈ సంవత్సరానికి అయితే కాదు. ఓకేనా, దయచేసి గమనించండి. ఈ సంవత్సరానికి కాదు కాబట్టి అప్గ్రేడ్ అయ్యాయి పుస్తకాలు, కొత్త పుస్తకాలను వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకేనా, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఒకటే బ్లైండ్గా వెళ్ళిపోకండి. ఓకేనా, మీరు నా క్లాసెస్ తీసుకోపోయినా పర్లేదు, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం వినండి. ఓకేనా. తర్వాత చూడండి, రంగనతిట్టు బర్డ్ శాంక్చురీ. ఓకేనా, రంగనతిట్టు బర్డ్ శాంక్చురీ. సో తర్వాత మనం తీసుకుంటే రంగనతిట్టు బర్డ్ శాంక్చురీ. ఓకేనా, ఇగోండి ఈయనే సలీం అలీ. సో తర్వాత ఏంటంటే రంగనతిట్టు. ఓకేనా, రంగనతిట్టు పక్షి సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడుందండి? మాండ్యా అని పిలుస్తున్నటువంటి ప్రాంతం. ఎక్కడ? మాండ్యా అని పిలుస్తున్న ప్రాంతం ఎక్కడుందంటే ఇది కర్ణాటక. ఎక్కడండి? కర్ణాటక వద్ద గలదు. ఓకేనా, ఇవన్నీ ఏంటి? నెక్స్ట్, హీ రోట్ ల్యాండ్ మార్క్ సిరీస్ ఆఫ్ 10 books ఆన్ బర్డ్స్ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అబ్బా సూపర్ అండి. భారత ఉపఖండంలో ఉన్నటువంటి పక్షులకు సంబంధించి ఒక మంచి సిరీస్, ఒక 10 పుస్తకాలు రాశారంట. ఓకేనండి, ఎవరు రాశారు? సలీం అలీ రాశారు. ఆయనకు ఇంకోటి ఏంటంట, ఇవన్నీ కూడా గోల్డెన్ వర్డ్స్ అనమాట. బిట్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి బిట్స్. చూడండి, హీఈస్ రిఫర్డ్ యాజ్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన పక్షి మనిషి అని పిలుస్తారు. హీ వాజ్ అవార్డెడ్ పద్మ విభూషణ్ 1976. సో మనకి సలీం అలీ గారికి 1976వ సంవత్సరంలో ఈ పుస్తకాలు రాసినందుకు గాను, అంత అద్భుతమైన పరిశోధనలు చేసినందుకు గాను భారత ప్రభుత్వం దగ్గర నుంచి పద్మ విభూషణ్ అనేది లభించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఏం డేటా ఉందో ఒకసారి చూద్దామండి. చూడండి, బెంగాల్ టైగర్ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, బెంగాల్ టైగర్ గురించి ఏంటి, బెంగాల్ టైగర్ గురించి ఇచ్చాడు ఇక్కడ డేటా చూస్తే కనుక. ద పాపులేషన్ ఆఫ్ బెంగాల్ టైగర్, చీటా అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ హ్యాస్ డిక్లైన్డ్ ఇండియా డ్యూ టు లాస్ ఆఫ్ నేచురల్ హ్యాబిటాట్స్. సో బెంగాల్ టైగర్. ఓకేనా, బెంగాల్ టైగర్, అదేవిధంగా చీటా, చిరుత అంటారు కదా, చిరుతపులి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకేనా, ఇవన్నీ కూడా భారతదేశంలో నేచురల్ హ్యాబిటేట్, సహజ సిద్ధమైన ఆవాసాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఓకేనా, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ సెవరల్ ప్రాజెక్ట్స్ టు కన్జర్వ్ అవర్ బయోడైవర్సిటీ. మన భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యతను కాపాడేందుకు గాను భారతదేశం అనేది అనేక రకాల పథకాలను తీసుకురావడం జరిగింది. అందులో ఒకటేంటి? ప్రాజెక్ట్ టైగర్. ఓకేనా, గుర్తుపెట్టుకున్నా. అందులో ఒకటేంటి? ప్రాజెక్ట్ టైగర్. ఓకేనా, అందులో ఒకటి ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక పథకం. ఓకేనా, ఒక ప్రాజెక్ట్. ఇది ఎప్పుడు? 1973లో ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారండి? 1973లో. టు ప్రొటెక్ట్ ద డిక్లైనింగ్ పాపులేషన్. జనాభా తగ్గిపోతా ఉంది కాబట్టి దాన్ని కాపాడేందుకు గాను ఈయన ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదిగోండి బెంగాల్ టైగర్, ఇది చీటా, ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి అనమాట. ఓకేనా, ఓకే రైట్. చూడండి ఇక్కడ
ద చీటా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఇది ఒక పథకం అండి. ఓకే, చీటా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 2022. ఇది 2022 సంవత్సరం లాంచ్ చేశారు. దేనికి చీతాలు చిరుతపులులను కాపాడేందుకు గాను ఓకేనా చీటా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. పులులు కాపాడకైతే ఏం తీసుకొచ్చారు? పులులు కాపాడకైతే ప్రాజెక్ట్ టైగర్. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి, పులులు కాపాడడానికైతే ప్రాజెక్ట్ టైగర్, చిరుత పులులు కాపాడేదానికనికి ఏంటంటే మనకి చూడండి ఇక్కడ ఇనిషియల్ 19 టు ప్రొటెక్ట్ ద డిక్లైనింగ్ పాపులర్ బెంగాల్ టైగర్ కాపాడేందుకు ప్రాజెక్ట్ టైగర్, చీటాలను కాపాడేందుకు ఏంది చీటా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ 2022. తర్వాత చూడండి హ్యాబిటేట్స్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఒక పక్షిని కాపాడేదానికి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర అదేవిధంగా గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని పిలుస్తున్న ఒక పక్షిని కాపాడడానికి కూడా వీళ్ళేటి అనేక రకాల కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగిందని చెప్పారు. ఓకేనా, సో 6th క్లాస్లో కూడా చూసారా ఎంత ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇది 8th క్లాస్ ఆంధ్ర టెక్స్ట్ బుక్లో తీసుకుంటే. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక ముఖ్యమైన సమాచారం మీరు చూడండి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ పారాగ్రాఫ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లేదా ఎన్సీఆర్టీలో మీరు తీసుకుంటే సాక్రెడ్ గ్రూవ్స్, మీరు ఎవరైనా బైపీసీ వాళ్ళంటే తెలుసు సాక్రెడ్ గ్రూవ్స్. ఓకేనా, అంటే రక్షిత ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాలను మనం దాన్ని ఏమంటారంటే కాపాడేదానికి కానీ పవిత్రమైనటువంటి ప్రాంతాలుగా గుర్తిస్తారనమాట. ఓకేనా, చూడండి సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్. Their sizes may vary from quite small to very large. Sacred groves are found all over India. They are home to different kinds of plants, animals, including numerous medicinal plants. ఏం లేదండి, మనకి ఈ పవిత్రమైనటువంటి ప్రాంతాలు కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు గుర్తిస్తారు. ఓకేనా, దేనికంట అత్యంత విలువైనటువంటి మొక్కలను కాపాడడానికి, అదేవిధంగా అత్యంత విలువైనటువంటి జంతువులు కాపాడడానికి, అత్యంత విలువైనటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఔషధ మొక్కలను ఏవైతే ఉన్నాయో అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కాపాడడానికి ఒక పవిత్రమైన ప్రాంతాలుగా దాన్ని ప్రకటిస్తారు. ఎట్లా అండి? దీస్ ఆర్ ప్రొటెక్టెడ్ బై లోకల్ కమ్యూనిటీ, నో వన్ ఈజ్ అలౌడ్ టు హార్మ్ ఎనీ యానిమల్స్. మరి ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో గిరిజనులు ఉంటారు కదా ట్రైబ్స్, ఆయా ప్రత్యేకమైన ట్రైబ్స్ చేత కాపాడబడతాయి. ఓకేనా, అదే దేనికంట అక్కడ ట్రీస్ని కట్ చేయకుండా ఉండేదానికి. ఓకేనా, అండ్ దిస్ వే సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ ఎ కమ్యూనిటీ ప్రొటెక్టెడ్ ట్రెజర్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఫైండ్ అబౌట్ ద సాక్రెడ్ గ్రూవ్స్ ఇన్ యువర్ రీజన్. ఇవేంటంటే మన ప్రాంతాల్లో అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా తెగలు, గిరిజన తెగలు ఏవైతే వారు కాపాడుతూ ఉంటారు అన్నమాట. మన ప్రాంతాల్లో ఏమైనా ఉంటే చెప్పమని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి సాక్రెడ్ గ్రూవ్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్. సో మనకి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఒక సాక్రెడ్ గ్రూవ్ అంటది. ఓకేనా, గుర్చోండి, పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం అంటది. ఓకేనా, సో జాగ్రత్తగా గమనించండి. అండ్ మనం ఈ లెసన్లో ఇదిగోండి ఈ పదాలన్నీ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, అన్ని పదాలు కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. సో ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి సమాచారం. ఓకేనా, సో మీకు లాస్ట్ కీ పాయింట్స్ కూడా ఇచ్చారన్నమాట. ఇది పిల్లల పర్పస్లో ఉపయోగపడతాయి, సో మన వరకు అయితే ఉపయోగపడవు అనమాట. ఓకే, రైట్. సో ఇగోండి ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్స్ కూడా మనకు అవసరం లేదు. సో ఇది మనకి ముఖ్యంగా మనం 6th క్లాస్లోని తెలుసుకున్నటువంటి సమాచారం. సో చూడండి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎంత ముఖ్యమైనటువంటి సమాచారం ఉందో. ఓకేనా, సో ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి న్యూ ఎన్సీఆర్టీ. ఓకేనా, 6th క్లాస్ సంబంధించి న్యూ ఎన్సీఆర్టీ అంటే క్యూరియాసిటీ అంటే గుర్తుపెట్టుకోండి 2026లో జరగబోయే రైల్వే పరీక్షలకు మాత్రము లేదా ఏ ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు న్యూ ఎన్సీఆర్టీ బుక్స్ చదవాల్సిందే. చాలామంది ఓల్డ్ చదివితే సరిపోద్ది, లేకపోతే పలానా కాన్సెప్ట్ చదివితే సరిపోతుంది అన్నారు. దయచేసి ఆ కాన్సెప్ట్లు నమ్ముకొని వెళ్ళకండి. మీరు టెక్స్ట్ బుక్నే బాగా నమ్మండి. ఓకేనా, టెక్స్ట్ బుక్ నమ్ముకుంటూ వెళ్ళాలి. మనం ఆల్రెడీ 2026 గ్రూప్ డి కోర్సులో ఓల్డ్ ఎన్సీఆర్టీ మొత్తం క్లాసెస్ చేస్తున్నాయి. అదేవిధంగా దీనికి తోడుగా ఇప్పుడు న్యూ ఎన్సీఆర్టీ క్లాస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. అదేవిధంగా ఓల్డ్ ఎన్సీఆర్టీ కంటెంట్ పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠాలు కూడా అప్డేట్ చేస్తూ మళ్ళీ వాటిని కూడా ఉన్న క్లాసెస్ని ఒక్కొక్క డిలీట్ చేసుకుంటూ యాడింగ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అయితే గమనించాలి. ఓకేనండి, రైట్. మరొక ఇంట్రెస్టింగ్ లెసన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్.